విద్య విద్య ఇంకా రాలేదమ్మా. ఆలస్యం అయిపోతుందేమో, మీరు భోంచేస్తారా డాడీ? పర్వాలేదమ్మా, వచ్చే వేళ అయిందిగా, అందరం కలిసే భోంచేద్దాం. వచ్చేసా రామ్మా. అక్క. ఏం ఇన్స్పెక్టర్ గారు, ఎలా ఉంది మొదటి రోజు ఉద్యోగం? ఏముంది డాడీ, ఇంకా రంగంలోకి దిగలేదుగా. జాగ్రత్త విద్య. కొడుకుల్ని లోటు తీరడానికి మీ ఇద్దరిని మగపిల్లల్లా పెంచి చదివించాలనుకున్నాను, కానీ అక్క బ్రతుకు అలా అయిపోయింది. ఏమైంది డాడీ? అక్క కూతురైంది, నేను కొడుకునయ్యాను. అందుకేగా ప్యాంటు చొక్కా తొడిగే పోలీసు ఉద్యోగంలో చేరాను. చేరావులే, ఉద్యోగం చేయవలసిన అవసరం మనకు లేదన్నా వినిపించుకోకుండా చేరావు. కానీ పెద్ద పెద్ద ఆఫీసర్ల మీద కూడా కత్తి కట్టిన దొండగులున్న దేశం తల్లి మంది. అలాంటి దొండగుల మీద కూడా నేను కత్తి కడతాను డాడీ, మీరేం కంగారు పడకండి. సరేలమ్మా, ఫోన్ చేద్దుగాని. ఓకే డాడీ. విద్య. ఏంటక్క? నిన్ను ఇన్స్పెక్టర్ డ్రెస్ లో కళ్ళారో చూసి మురిసిపోయి అదృష్టం లేకుండా చేశాడమ్మా ఆ దేవుడు. దేవుణ్ణి ఎందుకంటావు అక్క? ఆ పాపం పోసుకున్నది నేనే కదా. నా కోసం కాకపోతే నువ్వు ఈ రోజు ఇలాంటి అవస్థలో ఉండేదనువా? చాలే అవే మాటలు. అక్క, నీకు మంచి వార్త చెప్పనా? ఏమిటది? ఆయన కనిపించారు. ఎవరు? బోస్ గారు. బోస్ గారా? ఏదో పని మీద స్టేషన్కి వచ్చారక్క, నన్ను చూసి పలకరించారు. ఎప్పట్లాగానే ఉన్నారు, ఏమీ మారలేదు. ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదట. నువ్వెలా ఉన్నావా అని అడిగినట్టు అడిగారు. నేను కూడా చెప్పినట్టు చెప్పాను. నా గురించి అడిగారా? అవునక్క. సరే, నీ వెళ్ళి మొహం గడికొస్తాను, నువ్వు అన్నం వడ్డించు. నీ పేరేమిటి? బోసుబాబు. ఏం పని చేస్తున్నావు? షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. జీతం ఎంత? రోజుకు 12 రూపాయలు. వండర్ఫుల్. చూడు, నువ్వొక కూలీవి. నువ్వు ప్రేమించింది నీలాంటి కూలీలను 1,00,000 మందిని కొనగలిగిన కోటీశ్వరుడు కూతుర్ని. నేను మా అమ్మాయిని వాషింగ్టన్ పంపాలనుకుంటున్నాను. నువ్వు నీ వంటపాకలకు తోలుకుపోతానంటున్నావు. నువ్వు నాల్లుడు అని చెప్పుకోవడం నీ గొప్ప కావచ్చు, కానీ నేను నీ మామనని చెప్పుకోవడం నాకు గొప్ప అంటావా? నిజంగా నువ్వు ప్రమేల మీద అక్కరగలవాడివైతే, ప్రమేల సుఖాన్నే కోరుకున్నవాడివి అయితే, దయచేసి ఆమె భవిష్యత్తును నాశనం చేయదు. ప్లీజ్, చేతులు జోడించి నిన్ను నేను కోరుకునేది ఇదే. ప్రమేలను నేను మనసారా ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ ఆమె సుఖంగా ఉండటమే కోరుకుంటున్నాను. అలాంటిది ఆమె భవిష్యత్తును నేనుగా నాశనం చేసేంత మూర్ఖుని కాదు సార్. వెళతాను. మిస్టర్ బోస్, యు ఆర్ ఏ పూర్ జెంట్లిమన్. ఇక వాణ్ణి మర్చిపో. అక్క, ఏంటక్క ఎంతకాలం అతనే తలుచుకుని కుమ్మిలిపోతావు? చదువు మానేసావు, పెళ్లి చేసుకొని పొమ్మన్నావు. పోనీ నాతో సరదాగా మాట్లాడొచ్చు కదక్క, నేనేం తప్పు చేశాను? చూడు, దీపావళి సంబరాలు ఎంత జోరుగా జరుగుతున్నాయో. బయటికి వెళ్దారా అక్క? రా. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్. నేను ఇన్స్పెక్టర్ ప్రసన్న. ఓ, కూర్చో బాబు. థ్యాంక్ యూ. మా అమ్మాయి పనిచేస్తున్నది మీ స్టేషన్లోనే కదా? ఏమిటి ఎలా వచ్చారు? ఏం లేదు సార్, బందోబస్తు డ్యూటీ మీద. స్టాప్. ఈ బందోబస్తులు బాదరబందీలు నాకేం అర్థం కావు, గానీ వెళ్ళి అమ్మాయితో మాట్లాడండి. నో ప్రాబ్లం బాబు, అమ్మాయి పైన ఉంది, వెళ్ళి మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. లోపలికి రాక, తలుపు కొట్టడం ఎందుకు?
అప్పుడు నీ స్నానం అయిపోయిందా? ఈ బ్రౌక్స్ పట్టడం లేదు, కొంచెం పట్టవా? ఏం మాట్లాడు? సారీ విద్య, ఐ వెరీ సారీ. గుడ్ మార్నింగ్. ఏం లేదు, ఈరోజు సాయంత్రం యూనివర్సిటీలో బాలసుబ్రహ్మణ్యం హూక్స్ తగిలిస్తున్నారు, కచేరీ ఇస్తున్నారు. వచ్చి చాలా సేపు అయిందా? అబే లేదు, ఇప్పుడే. అబ్బే కాదు, వచ్చి చాలా సేపు అయిపోయింది. చాలా సేపు అయిందా? ఎందుకు వచ్చారు? ఏం లేదండి, ఈరోజు సాయంత్రం యూనివర్సిటీలో బాలసుబ్రహ్మణ్యం కచేరీ, చాలా మంది వేపేసి వస్తున్నారు. చాలా బ్రాలు కావాల్సి, అబ్బో చాలా బందోబస్తు కావాల్సి రావచ్చు. అదే చెప్పిపోతామని. నిన్న స్టేషన్ లోనే చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, కానీ తొందరగా బయలుదేరాల్సి వచ్చింది. దారిలోనే కదా మీ బ్రా అని, చిచి మీ ఇల్లని చెప్పడానికి వచ్చాను. విఐపీలతో వ్యవహారం బాగా టైట్ గా లేకపోతే డిపార్ట్మెంట్ గా చెడ్డ పేరు వస్తుంది. ఏం టైట్ గా లేకపోతే? బ్రా టైట్ గా లేకపోతే, చిచి బందోబస్తు టైట్ గా లేకపోతే. నేను వస్తానండి, మీరు తప్పకుండా వస్తారుగా. నిదానంగా రండి, బ్రాగా వచ్చి బాగా ఆలోచన చేయకండి. వస్తానండి, వస్తాను. అన్నట్టు ఏమండి, మళ్ళీ ఏమొచ్చిందండి? ఏం లేదండి, మీ నాన్నగారికి నా మీద మంచి అభిప్రాయం ఉంది, అది అలాగే ఉంచండి. అక్కడే ఆగండి, ఉంచుతాను గాని ముందు మీరు దయచేయండి. థ్యాంక్ యూ అండి, వస్తానండి. గుడ్ బై. బై బై. తప్పండి తప్పండి. ఐఎమ్ సారీ. ఐఎమ్ సో సారీ. ప్లీజ్. వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్ ఇన్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నమస్కారం పుల్లారావు. నమస్కారం. తమరు మీరు నాకు నమస్కారం చేయడం ఏం తప్ప? నేను మాజీ ముఖ్యమైన మంత్రిని, నువ్వు మాజీ యూనియన్ లీడర్. ఆ పోసుగా నీకు ఈ మధ్య పోటీ అయ్యాడు గాని అసలు లీడర్వి నువ్వే కదయ్యా. యూనియన్ లీడర్ గా ఉండి యూనియన్ మినిస్టర్లు అయిన వాళ్ళు ఎంతమంది లేరు, నువ్వు మాత్రం ఎందుకు కాకూడదు? నాకంత అదృష్టం కదండి. కరెక్ట్. అసలు అదృష్టం అంటే ఏమిటి? దృష్టికి తెలియంది. కళ్ళ ముందు నుంచి వచ్చేది కాదు, వెనక నుంచి వచ్చేది. ఇంకా వివరంగా చెప్పాలంటే వెన్నుపోటు ద్వారా సాధింపబడేదే అదృష్టం. వెన్నుపూట? ఆ మాట ఎప్పుడు వినలేదా? పేపర్లు చదవ్వా నువ్వు? అసలు ఈ వెన్నుపోటు వల్ల మనకి చాలా లాభాలున్నాయి. మనం ఎదురుగ్గా వెళ్లి ముందు పోటు పొడిచామనుకో, దెబ్బతిన్న వాడికి పొడిచింది మనమేం తెలుస్తుంది. ఉసూరు మన ఏడుస్తాడు, వాడి ఉసురు మనకు తగులుతుంది. అదే వెన్నుపోటు పొడిచామనుకో, మనం కనిపించం కదా, ఎవడి మీదో పడి ఏడుస్తాడు. అయ్యా, తమరు ఎందుకు పిలిపించారో నాకేం అర్థం కావటం లేదు. అసలు విషయం ఏంటో చెప్పండి సార్. ఆ పోసుగాడు నిన్ను వెన్నుపోటు పొడవపోతే నువ్వు మాజీ లీడర్ అయ్యుండేవాడివా? నన్ను బోసు బాబు వెన్నుపోట? భారతదేశం మొత్తం మీద వెన్నుపోటు పడవటంలో నేను ఫస్ట్ వచ్చాను. నే చెప్పేది విను. బోసుగాడు కొత్త ఫ్యాక్టరీ కడుతోంది, వర్కర్స్ లో మద్దతు వల్లే కదా. నువ్వు ముందు ఆ మద్దతును భేదించు, బోసుని వెన్నుపోటు పొడి చేయి. ఫైనల్ గా నువ్వే నాయకుడివి. నీ ఎర్రిగాల ఇంకా ఆలోచిస్తావేంద్రా బాయ్? నీకేదైనా గొడవలు వస్తే రాయి రప్ప సోడా బుడ్లు సారా బుడ్లు ఉల్లిపాయలు నా లారీలో తెప్పిస్తా. డబ్బు కావాలంటావా? ఎన్ని వేలు కావాలన్నా నేనిస్తాను. అంతేకాదు, నేను మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత నిన్ను లేబర్ మినిస్టర్ని చేస్తాను. ఇదిగో, ఏ సంకోచం లేకుండా రంగంలోకి దూకు, నా మీద భారం పెట్టుకో అంతే. పెద్దవాడిని నా కాళ్ళకి దండం పెట్టుకో. నీ ఎరిగాల పేటవయ్యే శుభం జరుగుతే. శీఘ్రమే ఆ బోసుగాడికి వెన్నుపోటు ప్రాప్తిరస్తూ. ఏమిటక్క వెతుకుతున్నా? అబే ఏం లేదు విద్య. ఏం లేకపోవడం ఏంటి? హలమరంతా గాలిస్తుంటే. అదే అది ఇక్కడ భగవద్గీత ఉండాలి. భగవద్గీత నీకెందుకక్క? చదవడానికి మాత్రం కాదు. విద్య, గీత చదవక్కర్లేదు, చేతులారా స్పర్శించిన పుణ్యమేనమ్మా. ఇదిగో ఇక్కడే ఉంది. ఎక్కడ? ఓహో, నువ్వు
చేతులారా స్పర్శించి పుణ్యం సంపాదిస్తున్న భగవద్గీత ఇదా? ఇదిగో అక్క. విద్య, నాన్నగారికి చెప్పను గాని ఇంకా నువ్వు బోస్కాన్ని మర్చిపోలేదా అక్క? మర్చిపోలేనమ్మా. నా చీకటి గుండెల్లో వెలుగు దీపం. అప్పటికీ ఎప్పటికీ ఏనే విద్య. ఈయన్ని మర్చిపోయిన రోజున నాకు నిజమైన అంధకారం. పెళ్ళే విద్య, నీకేమన్నా పిచ్చెక్కిందా? ఆస్తులన్నారు, అంతస్తులన్నారు. వాషింగ్టన్ వెళ్ళవలసిన పిల్లని నీ వంటింటికి తీసుకెళ్తావా అన్నారు. ఈ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకుంటారంటావా? ఆ బాధ్యత నాకు అప్పచెప్పండి. మీరు మాత్రం అవేవీ మనసులో పెట్టుకోకుండా మా అక్కకు ఒక పునర్జీవితాన్ని ఇవ్వండి. అది నువ్వు అడగవలసిన అవసరం లేదు విద్య. ప్రమీలకు పునర్జీవితం అంటే అది నాకు కాదా? నేను మీ అక్క కళ్ళను ప్రేమించలేదు, ఆమె మనసును ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.